చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సినిమా సెటర్స్ వేశారు. సినిమా టైటిల్స్ లా రైతు పేరుతో స్కీమ్లు పెట్టి దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో నీరో చెట్టు కార్యక్రమంతో పనులు చేయకుండానే జేబులు నింపుకున్నారు అన్నారు. ఇప్పుడు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో కొత్త స్కీమ్ తెర మీదకొచ్చింది అన్నారు. సో అప్పుడు ఇప్పుడు టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దోచిపెడుతున్నారని కాకాణి ఆరోపణలు చేశారు. కొత్త చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు జోబులు నింపడానికి మాత్రం రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టారు. గతంలో మీరు చూశారు 2014, 2019 మధ్య నీరు చెట్టు అన్నాడు. ఆగిపోయినటువంటి బిల్లు చేయకుండా కూడా మన చేయనటువంటి బిల్లులు కూడా గదిలో దోచుకున్నారు చేశారు. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత. అబ్బా 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 ఎమ్మెల్యేలు పంచికట్టి నేరుగా జేసీబీల దగ్గరికి పోయి మళ్ళీ ఏమన్నా అయిపోతామని చెప్పి ఆ జేసీబీల దగ్గర కొబ్బరికాయ కొట్టి అబ్బా వాళ్ళు బొట్లు పెట్టి అడమ్మ బడవ పూర్వకం వచ్చినోడు ఎగిరినట్టు మామూలుగా పోయారమ్మ జాతరలు ఎగిరినట్టు ఎగిరినారు. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ పోయి స్పీడ్ ఏంటంటే క్యాష్ పడిపోతా ఉంది కదా, ఏం పని చేయకుండానే పని ఎంత ఏంటంటే జేసీబీ దేనికి అంటే ఆ జేసీబీకి ఉన్నటువంటి ఆ తొట్టికి టెంకాయ కొట్టడానికి అంత తర్వాత జేసీబీ వెళ్ళిపోయింది. జేసీబీ దేనికి తీసుకొచ్చారు? అందుకంటే ఎంత సిగ్గుమాలైనటువంటి పని అంటే ఎమ్మెల్యే పంచి కొట్టుకోవడం పట్టు పంచి అమ్మ జేసీబీ అట్టేస్తుంది అనమాట. దాని ఇది బకెట దాన్ని కొబ్బరికాయ కొట్టినట్టు అయిపోయింది. ఎందుకంటే వంగలేరు కదా, వీళ్ళు వంగే బ్యాచ్ కూడా కాదు. ఇది వయసు అయిపోయింది, బలిసిపోయినారు. రాఘవేంద్రరావు సినిమా టైటిల్స్ కన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని చెప్పి నీరు చెట్టులో ఒక కార్యక్రమం తీసుకొచ్చి దాన్ని దోచి వదిలిపెడుతున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి నీరు చెట్టు స్కీమ్ పోయిన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని రైతులను అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి పథకానికి మీరు శ్రీకారం చుట్టారు. మీ బ్రతుకంతా రైతులను అడ్డు పెట్టుకుని దోపిడీ చేయడానికి తప్ప మరొకటి ఉండదు.